ఇప్పటివరకు చాలా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎస్ కరుణ్. మనకు ఎన్నికల ఫలితాలు చూస్తా ఉన్నాం. అయితే హంగు దాదాపు 18 మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. 18 మున్సిపాలిటీలో హంగ్ వచ్చిన చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళను క్యాంపుకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటా ఉంది. ఇంతకుముందుకే అలియాబాద్ లో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించి అలియాబాద్ లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే మిగతా వాళ్ళు అడ్డుకోవడం, లేకుంటే క్యాంపుకు తరలించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడ చేరుకుని దాన్ని గొడవను సద్దుమణించే ప్రయత్నం చేశారు. మనకు ఇప్పటివరకు హంగ్ వచ్చిన దాంట్లో మనం చూస్తే దేవరకద్ర, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర, ఆలంపూర్, అట్లాగే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోహీర్, అట్లాగే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయకల్. సో ఇట్లా దాదాపు 18 మున్సిపాలిటీలో హంగు వాతావరణం ఏర్పడింది. మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 40 స్థానాల్లో 40 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇంకా 39 స్థానాల్లో, మిగతా 7 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోంది. బీజేపీ ఆదిలాబాద్ లో బీజేపీ ప్రభావం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి 2582 వార్డులో అన్ని మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీలలో ఉన్నటువంటి 2582 వార్డుల్లో ప్రస్తుతానికి 2361 వార్డుల ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ 2361 వార్డుల ఫలితాలు కనుక మనం విశ్లేషిస్తే 1236 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది, 663 వార్డులు బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ 233 వార్డులను కైవసం చేసుకుని దాదాపు 116 మున్సిపాలిటీల్లో 233 కౌన్సిలర్లను బీజేపీ గెలిపించుకున్నదని చెప్పుకోవచ్చు. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్ లో కూడా హోరాహోరీగా నడుస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ ఒక్కటి తప్ప బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్, అట్లాగే నిజామాబాద్ కార్పొరేషన్ అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయో ఈ 2 చోట్ల తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తా ఉన్నది. బండి సంజయ్ నేతృత్వం వేసినటువంటి కరీంనగర్ లో మాత్రం మనకు బీజేపీ దూసుకెళ్తా ఉన్నది. ఇప్పటికే దాదాపు మొదటి రౌండ్ ఫలితం విడుదలయ్యేసరికి దాదాపు 39 డివిజన్లలో బీజేపీ లీడ్ లో కొనసాగుతా ఉన్నది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. మిగతా పార్టీలతో పోలిస్తే ఈసారి ధర్మపురి అరవింద్ అన్ని తానే ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మెజారిటీ డివిజన్ లో మంచి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. మనకి లీడింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కరుణ్, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. నెక్స్ట్ మనము ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మాట మార్చుతున్న క్యాండిడేట్స్ విషయానికి వస్తే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి వడ్డేపల్లి శ్రీనన్న, ఈ తతంగాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే పార్టీ బీఫామ్ తీసుకునేటప్పుడు అతను ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత క్రెడిట్ నాదొక్కడిదే, చరిష్మా నాదొక్కడిదే అని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలంటారు? రాజకీయాల్లో సహజంగానే పొలిటికల్ లీడర్లు ఓడిపోతే దొంగోట్లతోని అవతల వ్యక్తి గెలిచిందని చెప్పి ఎట్లాగైతే చెప్తారో ఇక్కడ కూడా బీజేపీలో చేరినట్లుగా తానే తన సోషల్ మీడియాలో జాగృతిలో చేరినట్లుగా సోషల్ మీడియాలో తానే ప్రకటించుకున్నటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా మనకు ఆయన బీఫామ్ తీసుకున్నాడు. ఆ బీఫామ్ ద్వారానే ఇప్పుడు కవిత ప్రోద్బలంతోనే 9 మంది బరిలో ఉంటే దాదాపు అందులో 8 మంది విజయం సాధించారు. అట్లా పెద్దపల్లి జిల్లాలో కూడా ఎప్పుడు లేని విధంగా 36 వార్డులు 5 వార్డులు సొంతం చేసుకున్నారు. అక్కడ ఏమంటున్నారు కరుణ్ అంటే పెద్దపల్లి జిల్లాలో సేమ్ ఇట్లాంటి ఒక ఆపోజిట్ గలం ఏమైనా వినిపిస్తున్న పరిస్థితి, గెలిచిన 5 వార్డులలో కూడా అభ్యర్థులు ఏమైనా ఈ సింహం గుర్తుకు సంబంధించి లేకపోతే జాగృతి మద్దతుదారులుగా కాకుండా మా చరిష్మా అంటున్న పరిస్థితి ఏమైనా వినిపిస్తుందా సేమ్ వడ్డేపల్లి శ్రీనన్న స్టైల్లో? లేదు, అట్లాంటి పరిస్థితి అక్కడ లేదు. పెద్దపల్లి జిల్లాలో ఏఐఎంపీతోని కవితక్క ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత ఒప్పందం చేసుకున్నారో, ఒక అవగాహన ఒప్పందం అయితే జరిగిందో, జరిగిన తర్వాత సింహం గుర్తు మీద ఇటు జాగృతికి సంబంధించిన నాయకులు కావచ్చు,
ఏఐఎఫ్బి సొంతంగా గుర్తించిన నాయకులు కావచ్చు, బరిలోకి దిగారు మున్సిపల్ ఎన్నికల బరిలో. కొన్ని చోట్ల కొంత సొంతంగా గెలిచిన వారు ఉన్నారు, కొన్ని చోట్ల జాగృతి ప్రోద్బలం కావచ్చు, కవితక చరిష్మా కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలను ప్రభావితమై గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ వడ్డేపల్లి శ్రీనివాస్ విషయంలో ఆయనే ఒక అవగాహన రాలేకపోతా ఉన్నారు. మరి ఆయన ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకుంటే ఆయన ఎందుకు అలా మాట్లాడుతా ఉన్నారు, మొన్నటి వరకు ఒకటి ఇప్పుడు ఒకటి అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా బయటికైతే రావట్లేదు. ఆయన ఇప్పటికే 2-3 టీవీ ఛానల్ తో మాట్లాడారు. ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన విషయంకి ఇంకో టీవీ ఛానల్ తో మాట్లాడిన విషయానికి పొంతన ఎక్కడ మనకు కనిపించట్లేదు. అయితే ఈ ఒక్కటి మాత్రం బాగా వైరల్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వడ్డేపల్లి శ్రీనివాస్ మాటలని బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉంటుందో ఆ సోషల్ మీడియా వింగ్ రాంగ్ గా ట్రాన్స్పరెంట్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇందులో కవితక్క ప్రమేయం ఏం లేదు, కల్వకుంట్ల కవిత ఈ విజయానికి ఆమెకు ఈ విజయానికి సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఆ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వారైతే నడుస్తా ఉంది. అంటే సంబంధించి కల్వకుంట్ల కవిత మళ్ళీ ఆయనతో మాట్లాడతారా, వడ్డేపల్లి శ్రీనివాస్ తో ఈ కవిత మాట్లాడే లోపే వడ్డేపల్లి శ్రీనివాస్ తో ఇంకెవరైనా మాట్లాడారా, ఇంకెవరైనా ఆశ చూపారా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 18 మున్సిపల్ హంగు లేకున్న నేపథ్యంలో అధికార పార్టీ కొంత బలం ఉంటది, మంత్రులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. సో వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, మంత్రులు చేశారా, ఎవరు మాట్లాడారు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట మారుస్తున్నారు అనేది మనకు తెలియాల్సి ఉంది. ఎస్ సార్, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు 2 to 3 మధ్యలో రిజల్ట్స్ కంప్లీట్ గా వస్తాయి అనుకున్న మున్సిపాలిటీలకు సంబంధించి, కానీ లేట్ అవుతున్న పరిస్థితి కారణం ఏంటి కరుణ్? అంటే ఈ పార్టీకి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ట్రెండ్స్ అన్ని బయటికి వస్తాయి అనుకున్నాం కదా, ఎక్కడెక్కడ ఏ చోట్ల లేట్ అవుతుంది, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దాదాపు 116 మున్సిపాలిటీలకు సంబంధించి 2582 వార్డులు ఉంటే అందులో 2361 వార్డులు లెక్కింపు అంటే వాటి ఫలితాలు బయటకు వచ్చేసినాయి. ఇంకా మనకు రావాల్సిన ఫలితాలు చాలా తక్కువనే ఉన్నాయి. దాదాపు ఎన్ని ఉంటాయి అంటే మొదటి సంవత్సరం పోలిస్తే మనకు తక్కువ వార్డులే ఉన్నాయి. ఇంకా మిగిలి ఉన్న వార్డులు మనం లెక్కించాల్సిన వార్డులు చాలా తక్కువ వార్డులే ఉన్నాయి. కాబట్టి ఒక గంట సేపట్లో మున్సిపాలిటీల వార్డులు అయితే ఉంటే వార్డుల కౌంటింగ్ మొత్తం పూర్తయి ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా 221 వార్డుల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 221 ఫలితాలు ఎందుకు మిగిలి ఉన్నాయి అంటే కొన్ని చోట్ల 33 వార్డులు, 37 వార్డులు, 49 వార్డులు. ఇప్పుడు కామారెడ్డి కనుక చూస్తే కామారెడ్డిలో 49 వార్డులు ఉన్నాయి కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి. అక్కడ ప్రస్తుతానికి 33 వార్డులో ఫలితాలు బయటకు వచ్చినాయి. ఇంకా కొన్ని ఫలితాలు రావున్నాయి. అట్లాంటి ఎక్కడెక్కడైతే ఎక్కువ వార్డులు ఉన్నాయో ఆ వార్డుల దగ్గర కొంత లేట్ అవుతా ఉన్నది. మళ్ళీ దాదాపు 20,000 సిబ్బంది 136 కౌంటింగ్ కేంద్రాల్లో 20,000 సిబ్బంది నిర్విరామంగా కౌంటింగ్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్లు కదా, బ్యాలెట్ పేపర్లు ఒక్కొక్కటిగా లెక్క పెట్టాల్సి ఉంటుంది.